కర్నూలు మాంటిసోరి విద్యా సంస్థల అధినేత్రి పి కళ్యాణమ్మ 14వ వర్ధంతి వేడుకలు స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని ఇండస్ స్కూల్ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు ఒక పండుగ వాతావరణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమ్మ కుమారులు, కోడళ్లు, వారసులు కేఎన్వి రాజశేఖర్, రవిప్రకాష్, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ గాయని, హెచ్ఎం మీనాక్షి విల్సన్, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, మైండ్స్ హెచ్ఎం కిరణ్మయి, విద్యాలయాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణమ్మ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక బాధాకరమైన దినం కాకుండా సమాజానికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడానికి ఇక నుంచి శ్రీకారం చుట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ పిల్లలు కూడా ఇదే విద్యా సంస్థలు విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు పాఠశాల తరపున ఘన స్వాగతం పలికారు. మనం చరిత్రలో చూసే ఉంటాం, మనం హిస్టారికల్ గా ఉంటాం. మన దేవుల గురించి కాళికాదేవి, లేకపోతే అమ్మవారు ముగ్గురిని త్రిమూర్తుల్ని సృష్టించి ప్రపంచానికి సేవ చేసేదానికి పంపటం జరిగింది గ్లోబల్. అలా కళ్యాణమ్మ గారు కృష్ణ గారిని, రాజశేఖర్ గారిని, రవి గారిని, వారిని ఈ గ్లోబల్గా ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో విద్యాలయాలు పిల్లలకు విద్య నేర్పించాలి, పిల్లల్ని ఈరోజు బాలరేటెడ్ పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో విద్యాలయాలు, మాన్సరీ స్కూల్స్, విద్యాలయాలు స్థాపించడం. అవి స్థాపించడమే కాక ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, అంటే చిల్డ్రన్ని క్రియేట్ చేయడం. మరి నా కుమారుడు మినిస్టర్ అయ్యాడు, ఇక్కడే చదివాడు. మా అమ్మాయి వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ అయ్యారు, ఇక్కడే చదివారు. అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాలయాలకు, ఈ విద్యాలయాలు ప్రాముఖ్యతను ఇచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా మీరు మా కర్నూలు ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సేవ గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. కర్నూలు జిల్లా అంటే ఈ రాయలసీమ జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా,